మొదటగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి నా వందనాలు. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మంచి కూర్చోవాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా హల్లెలూయా. యోనా గ్రంథము రెండో అధ్యాయము 2వ వచనాన్ని చదవగలిగిన వారు చదివితే త్వరగా మన ముందున్న పరిచర్యలోకి మనం వెళ్దాం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. చాలు, దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో నేను ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అందరూ కూడా చక్కగా నా మాటలు వింటూ మరి నా వైపు చూస్తూ నా మాటలు వినవలసిందిగా, ప్రభు మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యోనా ఏ పరిస్థితుల్లో ఉన్నాడంట? కొన్ని ఉపద్రవాల్లో ఉన్నాడంట. అంటే మీకు చెప్పాలంటే దాన్ని ఎలాగ చెప్పాలంటే చాలా కష్ట సమయంలో ఉన్నాడు. చెప్పండి, ఏ సమయంలో ఉన్నాడు? చాలా కష్ట సమయంలో, చాలా క్లిష్ట పరిస్థితుల్లో, చాలా ఇబ్బందుల్లో, చాలా పోరాటాల్లో, చాలా శ్రమల్లో తను ఉండి ఏం చేస్తూ ఉన్నాడంట? మనవి చేయుచున్నాను అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చాడంట. చెప్పండి, ఏం చేశాడంట? ప్రత్యుత్తరం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏమనుంది? నా పాతాళ గర్భములో నుండి నేను ఏమేస్తూ ఉన్నాడు? కేకలు వేసి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఉపద్రవాలు, లేదంటే ఆయనకున్న శ్రమలు, ఆయనకున్న కష్టాలు ఎలాగపోయినాయంట? పాతాళ గర్భములోకి వెళ్ళిపోయినాయంట. చెప్పండి, ఎక్కడ గర్భంలోకి? ఏ గర్భంలోకి? పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయినాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడ ఉండి కేకలు వేస్తే ప్రార్థన దేవుడు ఏం చేశాడంట? ఆలకించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పూట మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి కదా, మీకు కూడా చాలా శ్రమలు ఉన్నాయి కదా, మీకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, మీకు కూడా చాలా అనారోగ్యాలు ఉన్నాయి కాదు, మీకు కూడా చాలా అప్పుల సమస్యలు ఉన్నాయి కాదు, మీకు కూడా చాలా చెప్పుకోలేని సమస్యలు ఉండి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు దేవునికి మొరపెట్టుకునే ఒక అనుభవం నీకుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఒక అనుభవం ఉంటే, నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా, ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంట ఏం చేస్తాడంట? దేవుడు ఆలకిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టములో ఉండి ప్రార్థన చేసినవనుకో, దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. నువ్వు శ్రమల్లో ఉండి ప్రార్థన చేసావనుకో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థనని ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దుఃఖంలో ఉండి ప్రార్థన చేసావనుకో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? దాన్ని మాట్లాడాలి. ఏం చేస్తాడంట? దేవుడు ఆలకిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదంటే పలు విధములైన ఉపద్రవాల్లో నువ్వు ఉన్నావనుకో, ఆ పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆలకిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయినా, ఎక్కడంట? పాతాళ గర్భం అంటే మీరేంది చెప్పండి?
అంటే అసలు మరణకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయినా, మరణపు అంచుల్లోకి మనం వెళ్ళిపోయినా అక్కడుండి ప్రార్థన చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దైవజనుడు మాథ్యూసయ్య గారి యొక్క తమ్ముడు గారు అలాగే కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. వెళ్ళినప్పుడు ఏం చేశాడంట? ఆయన ప్రార్థన చేశాడంట. అది ఏంటి? పాతాళ అనుభవంతో కూడిన ప్రార్థన. చెప్పండి, ఏ అనుభవంతో కూడిన ప్రార్థన? అవునా కదా? పాతాళ గర్భములోకి వెళ్ళి ప్రార్థన చేసే ఒక అనుభవం అన్నమాట అది. అంటే మరణపు అంచుల్లోకి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కేకలను కూడా దేవుడు ఏం చేయడంట? దాటిపోడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చాలా 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 ఆయన గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడే కదా, ఇక్కడ ఆయన పేరేం పేరు? వెంకటేశ్వర్లేమో కదా. ఆయన కూడా మరణపు అంచుల్లోకి వెళ్ళినప్పుడు, ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి దేవుడు తన్ని బ్రతికించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. దేవుడు మనం ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తానన్నాడు? ఆలకిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. యోనా కూడా చేప కడుపులోకి వెళ్ళి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేప కడుపులోకి వెళ్ళినప్పుడు వాస్తవానికి ఈయన కూడా ఏమైపోవాలి? అరిగిపోవాలి. పాముకి ఏ స్వభావం ఉంటుంది? మింగే స్వభావం ఉంటుంది కదా దేన్నైనా. అది మింగిన వెంటనే చుట్టేసుకుంటుంది. అది ఏమైందంట? అరిగిపోయింది. అంటే ప్రతి దానికి, అంటే మన పట్ల ఏదేసినా, అవసరమైతే రాళ్ళు వేసినా కూడా, ఇంకా నీ మిషన్ మంచిదైతే అరిగిపోతాయి కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. చేప కడుపులోకి వెళ్ళినా కానీ యోనా ఏం కాలేదంట? అరిగిపోలేదు. ఎన్ని రోజులు ఉన్నాడంట? 3 రోజులు ఉన్నాడంట. చేప ఏం చేసింది అంటే, దేవుడు ఏం చేశాడంటే తన ప్రార్థన ఆలకించి చేప తన్ని హాని చేయకుండా తన్ను కాపాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అదే మరి పాతాళ గర్భంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం అంటే అదే. చేప కడుపులోకి వెళ్ళి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కూడా ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవుడు నీకు ఏం చేస్తాడమ్మా? చెప్పాక ఏం చేస్తాడు? నీ ప్రార్థన ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన మన ప్రార్థనలు విని, ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని, ఆయన మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇవ్వాలని, మన ప్రార్థనలు ఆలకించి విడుదలివ్వాలని ఆయన ఎప్పుడు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మీరు ఒక మాట చదవండి. ఇంకో చోట కూడా ఒక మాట ఉంది. ఏంటయ్యా మాట అంటే, కీర్తన గ్రంథము 120వ అధ్యాయము 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఏమి ఇచ్చాడు అంటున్నాడు? ఉత్తరం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఏం చేయాలంట? మన శ్రమలో ఏం చేశాడంటే ఇక్కడ భక్తుడు మొరబెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఆయన శ్రమలో ఏం చేశాడంట? ఎవరికి మొరబెట్టాడంట? దేవునికి మొర్రపెట్టాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఉత్తరం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మరి మనం కూడా దేవుని దగ్గర నుంచి ఉత్తరాన్ని పొందుకోవాలంటే, లేదంటే దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది చేసే పని ఏంటంటే శ్రమలోనే మొరపెట్టరు. ఎక్కడ మొరపెట్టరు? చెప్పాలి కొంచెం గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. సంతోషంలో ఉన్నా మొరపెట్టరు, శ్రమలో ఉన్నా మొరపెట్టరు. సంతోషంలో ఉంటేనేమో ఈ సంతోషంలోనే మునిగి తేలుతా ఉంటారన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే పెళ్లికి ముందు ఏం చేస్తారంటే కృతజ్ఞత కూడిక పెట్టించుకుంటారు. కృతజ్ఞత కూడిక పెట్టించుకొని చుట్టాలు ఉంటారుగా, ఈ చుట్టాలతోనే ఈ సంతోషం, ఈ ఆనందం ఇదంతా తలబోసుకుంటా ఉంటారు. ప్రార్థన ఏం పెట్టుకుంటారు, ప్రార్థనలో కూర్చోరు, వాక్యం ఏం వినరు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ పైపెచ్చి ఏమంటారంటే, పాస్టర్ గారు తొందరగా ముగించండి, టైం ఎంతో లేదు అని ముందుగానే చెప్తా ఉంటారు. చాలా చోట్ల నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంట్లో కార్యం జరిగిందంట, దానికి ప్రార్థన పెట్టుకున్నారట, ముందు పువ్వులు ఆరిపోతాయి అనే బాధే తప్ప వాక్యం వినాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు,
నేను ఆ మాటలకు లోబడాలా వద్దా, ఆ మాటలకు విధేయత చూపించాలా వద్దా, నేను అసలు ఏం నేర్చుకోవాలి, నేను ఎలాగ బ్రతకాలి, నేను ఎలాగ జీవించాలి, ఈ ఆలోచనలో అన్నీ పక్కమడి పెట్టేసి, ఏమండి అందరిని పిలుచుకున్నా, పాస్టర్ గారు అందరిని పిలుచుకున్నా, త్వరగా మీరు ముగిస్తే మేము భోజనాలు బట్టి అందరినీ పెందల కాడి పంపిస్తాం, అర్థం చేసుకోండి అని అంటారు. కానీ వాళ్ళు మొదలు పెట్టే టైంకి ఏ టైం అయితే చెప్పండి, ఇంచుమించుగా ఒక్కోసారి 9:30, అదే 8:30, 9ంటికి స్టార్ట్ అయినా కానీ ఆశ్చర్యం లేదు. ఏంటంటే త్వరగా స్టార్ట్ చేద్దామంటేనేమో ఇంట్లో ఏం రెడీ కావు, వంటలు భోజనాలు ఏవి కూడా రెడీ కావు. కానీ అయ్యగారి దగ్గరకు వచ్చేటప్పటికల్లే, వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికల్లే ఏం చేస్తారంటే సమయం లేదంటారు. ఆది యందు వాక్యం ఉండు, వాక్యం దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యానికి మనం ఏం చేయాలి, చాలా విలువ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అయి ఉన్న దేవునికి మనం విలువ ఇవ్వకపోతే మరి దేనికి మనం ఇవ్వాలి? చాలా మంది ఏం చేస్తారంటే సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయరు, శ్రమలో ఉన్నప్పుడు అంటే కుంగిపోయి ఏదో ప్రార్థన చేయలేకపోతున్నారు అనుకోవచ్చు. కానీ చాలా మంది సంతోషంలో కూడా ఏం చేయలేరంట, చెప్పాలి మీరు అందరూ కూడా, సంతోషంలో కూడా ఏం చేయలేరు, ప్రార్థన చేయలేరు. కారణం ఏంటంటే వీళ్ళు సంతోషంలో మునిగిపోతారు. అందుకనే ఇక్కడ భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను శ్రమలో మొరపెట్టగా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఏం చేశాడంట, నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అనుకుంటాం ఈ శ్రమలో నన్ను ఆదుకునే వాళ్ళు లేరు అనుకుంటాం, ఈ శ్రమలో నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనుకుంటాం, ఈ శ్రమలో నా కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనుకుంటాం. అట్ట అనకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు నీ కష్టంలో, నీ వేదనలో, నీ బాధలో, నీ దుఃఖములో, నీ చింతలో ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిచ్చే దేవుడు నీతోటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎవరు నీ శ్రమ గురించి, ఎవరు నీ కష్టం గురించి, ఎవరు నీ బాధ గురించి, ఎవరు నీ దుఃఖం గురించి, ఎవరు నీ గురించి అర్థం చేసుకోకపోయినా, వినకపోయినా, నీ ప్రార్థన ఆలకించకపోయినా దేవుడు మాత్రం నీ ప్రార్థన మాత్రం ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాత్రం నీ శ్రమను గుర్తిస్తాడు, దేవుడు నీ కన్యలను గుర్తిస్తాడు, దేవుడు నీ వ్యాధను గుర్తిస్తాడు, దేవుడు నీ బాధను గుర్తిస్తాడు, దేవుడు నీ శ్రమలను గుర్తించి నువ్వు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఖచ్చితంగా దేవుడు ఆయన జవాబును ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరుద్దామా? ఆమేను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన శ్రమలో మనం ఏం చేయాలి చెప్పండి మీరు అందరూ కూడా? మన శ్రమలో మనం ఏం చేయాలి? యెహోవాకి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఉపద్రవాల్లో ఉన్నప్పుడు, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత పాతాళ గర్భంలోకి వెళ్ళినా, అంటే మరణపు అంచుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత అదే కీర్తనల గ్రంథం 18:6 చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనని అంగీకరించును, నా ప్రార్థనను అంగీకరించును. మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులకి చొచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెవుల్లోకి ఏమైందంట, దేవుని యొక్క ప్రార్థన ఆయన చెవుల్లోకి ఏమైందంట, చొచ్చినంటే ఆయనకి వినపడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మొరపెట్టుకున్నాడు ఇక్కడ ఈ భక్తుడు కూడా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. ఆయన ఆలయములో ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. నా ప్రార్థన అంగీకరించును, మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల్లోకి చొచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఎలాగ ఉండాలంటే దేవునికి మొరపెట్టే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నువ్వే దేవుని యొక్క ఆలయం అన్నాడా లేదా? ఏమా చెప్పండి.
దేహం అంట ఏంటంట? దేవుని యొక్క ఆలయం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడుండి మొరపెట్టినా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, వాటికి జవాబులను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇంకా ప్రత్యేకంగా మనం ఎక్కడికి వెళ్ళాల్సినంత అవసరం లేదు. దేవుడు చక్కగా మనకు మందిరాన్ని ఇచ్చాడు, చక్కగా నీకు నివాస యోగ్యమైన ఒక గృహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇంట్లో ఉండి ప్రార్థన చేయి, లేదంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయి, లేదంటే హాస్పిటల్లో ఉన్నావా ఆ సమయంలో అక్కడ నీకు కలిగిన శ్రమను బట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేయి. అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు ప్రార్థనకి సహాయము చేస్తాడు, ప్రత్యుత్తరమును దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఎబ్రీలకు రాసిన పత్రిక తీయండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 5:7 తీయండి. శరీరధారి అయి ఉన్న దినములలో అది కాదులే కానీ క్షమించండి. కీర్తన గ్రంథము 121 అధ్యాయం 1వ వచనం. కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? దేవునికి స్తోత్రం చెప్పండి. కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, కొండల తట్టు నేను కనులెత్తుచూ ఉన్నాను, కానీ నాకు సహాయం అక్కడి నుంచి రాదు. ఎక్కడి నుంచి వచ్చింది నాకు సహాయము? యెహోవా వలన నాకు సహాయము వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎవరి వల్ల కలిగిద్దంటే సహాయము? ఇక్కడ భక్తుడు ఎవరి వైపు చూస్తూ ఉన్నాడంట? అంటే కొండల వైపు. అంటే మనకి ఎప్పుడైనా సమస్య రాంగలోనే సహాయం మనకి ఎటు నుంచి వచ్చిద్దా అని మనం ఏం చేస్తాం? మానవులుగా మనకి ఉండే స్వభావం ఏంటంటే, ఎవరు మనకు సహాయం చేస్తారా అని మనం చూస్తాం. అవునా కాదా? వాళ్ళే కొండలు లాంటి వాళ్ళు. అందుకనే ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, కొండల తట్టు నేను కనులెచ్చుచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ వైపు చూసినా సహాయం నాకు రాదు అందదో. ఏందమ్మా నువ్వు పొద్దుగులు కూర్చోరాదు మెలకొండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీ వైపు చూసినా నాకు సహాయం రాదు, నీ వైపు చూసినా నాకు సహాయం రాదు, నీ వైపు చూసినా నాకు సహాయం రాదు. అసలు సహాయము అని కేక వేసే ఇంటికి వెళ్ళినా అక్కడి నుంచి కూడా మనకి సహాయం అందే చోటే అది. సహాయము ఇచ్చేవాళ్ళే వాళ్ళు, ఆపదలో ఆదుకునే వాళ్ళే. కానీ అలాంటి వారి దగ్గరకు మనం వెళ్ళినా కానీ ఒక్కొక్కసారి మనకి ఏమందదంట? సహాయం అందదంట. అందుకనే భక్తుడు ఏమంటాడంటే దావీదు, కొండల తట్టు నేను కనులెచ్చుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే. వీళ్ళందరి వైపు చూశానే కానీ వాళ్ళందరి దగ్గర నుంచి నాకు సహాయం రాలా. నాకు ఎవరి దగ్గర నుంచి సహాయం వచ్చింది? నీ దగ్గర నుంచి మాత్రమే నాకు సహాయం వచ్చిందని ప్రభువుని స్తుతించే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా మనకి ఈ భక్తుడు కనపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మన సహాయం ఎవరు? యెహోవానే. మనకి ఎవరి వల్ల సహాయం కలిగిద్ది? యెహోవా వలనే. ఎవరు మన ప్రార్థనలు ఆలకించేది? దేవుడే. ఎవరు మన ప్రార్థనలు అంగీకరించి ప్రార్థనలకు ప్రత్యుత్తరమును, జవాబును, ఉత్తరమును దేవుడే మనకిచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే, నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఇప్పుడే ఆపద వచ్చిందనుకో, నువ్వు ఉన్న స్థలంలో మొరపెట్టిన, కేక వేసిన దేవుడు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి కవితమ్మ గారి గేదెలను పెంచేటప్పుడు సూడి గేద తను మేపుతూ ఉన్నప్పుడు అప్పుడే ఏమొచ్చిందంట? అప్పుడే దున్నపోతు వచ్చి దాన్ని ఏం చేసిందంట? ఆ సమయంలో భయంకరంగా ఉరికిచ్చింది. అక్కడే ఉండి యేసయ్యా యేసయ్యా అని కేకలేసి ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చిందా రాలేదా? అది దేవుని స్తోత్రం కలుగును గాక.
అది సమయం, ఖచ్చితంగా అది ఒక మంచి సమయం. అది నువ్వు ప్రార్థన చేయవలసిన సమయం, అది దేవుడు సహాయం చేయవలసిన సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మనం అనుకున్నప్పుడు మనకు వస్తే అసలు మనం నిలుస్తావా? ఏమండి, మనకు ఒక సహాయం వచ్చింది, మనకు ఒక సహాయం మనం అనుకున్నాం. నేను కారు కొనుక్కోవాలనుకున్నా, ఇప్పుడు కారు కావాలని నేను అనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా. ఇప్పటికిప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు అనుకో, ఇక నా కాలు నిలిచిద్దే? లేదంటే ఇంకొకటి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలనుకున్నాను, దాన్ని కొనడానికి ఆర్థిక సహాయం వచ్చింది, కొన్నాను అనుకో, నా కాలు నిలిచిద్దండి? అసలు మనం కోరుకున్నప్పుడు వర్షం పడినప్పుడు, మనం వద్దు అనుకున్నప్పుడు వర్షం ఆగితే ఇంకా లేనిదేముంది? ఇక దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన అనుకున్న సమయంలో మనం చేస్తున్న ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎమర్జెంటీ అనుకో, దేవుడు ఖచ్చితంగా ఆ సమయంలో నిన్ను మాత్రం విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెడతాడా? విడిచిపెట్టడా? ఆమేను, హల్లెలూయా. అర్జెంట్ అవసరం, ఇప్పుడు ప్రార్థన అవసరం, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటం కూడా అవసరం. దేవుడు ఆ సమయంలో మర్చిపోయి ఉంటాడా? ఉండడు. ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఎమ్మడే అంగీకరిస్తాడు, ఎమ్మటే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు పాతాళంలో ఉన్నా, లేదంటే పాతాళ గర్భములో ఉన్నా, లేదంటే శ్రమలో ఉన్నా, కష్టములో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, మనం ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మనం మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వలన నీకు సహాయం వచ్చిందో చెప్పండి? యెహోవా వలనే మనకు సహాయము కలిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మండి, మీకు దేవుడు వైపు చూడకుండా ఈ మనిషి వల్ల నాకు సహాయం అందిద్ది అని మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఆ సహాయం చేసే మనిషి చేయడు. ఎందుకంటే నువ్వు మనుషుల వైపు చూడటానికి దేవుడు ఇష్టపడ్డు. నువ్వు దేవుని వైపు చూసి, దేవుడి మీద ఆధారపడి ఎవరినైతే అడగాలి, ఎవరినైతే సహాయం పొందుకోవాలి అని దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు నీకే ఒక ప్రేరేపణ, ఒక నడిపింపును దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు ఖచ్చితంగా కార్యము జరిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, ముందే మనుషుల వైపు చూస్తాం. మనకి ఏదన్నా అనారోగ్యం వస్తే ముందే డాక్టర్ల వైపు చూస్తాం, ముందే టెస్టుల వైపు చూస్తాం. అసలు ఇదంతా మానేయాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నేను వైద్యం తప్పని నేను అంటలేదులే కానీ, టెస్టులు చేయించుకోవడం తప్పని నేను అంటలేదులే కానీ మొట్టమొదటిగా మనం చేసే పని ఏంటంటే, డాక్టర్ల వైపు చూస్తాం, లేదంటే సహాయం చేసే వాళ్ళ వైపు చూస్తాం, లేదంటే ఈ దుఃఖంలో నన్ను ఎవరన్నా ఆదరించే వాళ్ళు ఉన్నారేమో నేను చూస్తాం. నీకు దుఃఖం వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయి, ఎంత ఆదరణ కలిగిద్దో. మనిషి కన్నా ఎక్కువ ఆదరణ దేవుడు ఇవ్వగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నిద్రపోతున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అటు ఇటు చూసేవారిగా కాక దేవుని వైపు మనం చూసేవారిగా ఉందాం. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక మాటను మనం చదువుకుందాం దేవుని సన్నిధిలో. ఈ ఒక మాట చదువుకొని దాని గురించి మనం వివరణ తెలుసుకొని దేవుని సన్నిధిలో మనం ముగించుకుందాం. 127వ కీర్తన, 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావిలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగుదాం, స్తోత్రం చెబుదామా? ఆమేను, హల్లెలూయా.
మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా ఇల్లు కట్టించనల్లా దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక విషయంలో అమ్మా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఏదన్నా చెయ్యాలి అనుకుంటేనే చేస్తాడు. ఆమేను హల్లెలూయా. ఇక మధ్యలో నువ్వు ఆశపడి ఏ ప్రయాస పడ్డా కానీ దేవుడు ఏం చేయడంట? చెప్పాలి మీరు అందరూ కూడా. ఆమేను హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. దేవుడు ఏదన్నా చెయ్యాలి అనుకుంటేనే దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఒకవేళ ఆయన చెయ్యదలుచుకోలేదనుకో, నువ్వు ఎంత ప్రయాసపడ్డా కానీ ఆ ప్రయాసకి ఏముండదంట? ప్రతిఫలం అనేది ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకో, ఈ మాట గుర్తుపెట్టుకో. ఈ మాట రాసుకున్నా బాధలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ నోట్బుక్లో కానీ బైబిల్లో కానీ నువ్వు రాసుకున్నా బాధలేదు. దేవుడే ఏదన్నా మనకు చెయ్యాలని ఆయనకు మనసు కలగాలి. అది కలిగేటట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే, దేనికి మనసు మార్చుకుంటాడంటే ప్రార్థనకు మాత్రమే ఆయన మనసు మార్చుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు ఒక 15 రోజుల్లో నువ్వు చనిపోతావు, లేదంటే కొన్ని రోజుల్లో చనిపోతావు. నీ కుటుంబాన్ని నువ్వేం చేసుకోమంటున్నాడు? చక్కబెట్టుకో అని అన్నాడు. ఎమ్మటే ఏం చేశాడయ్యా అంటే భారముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడయ్యా? నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కోసం పడిన ప్రయాసను జ్ఞాపకం చేసుకో, నీ కొరకు పడిపోయిన బలిపీఠాలను కట్టించాను జ్ఞాపకం చేసుకో, నీ మందిరాలను కట్టించాను జ్ఞాపకం చేసుకో, లేదంటే నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకో, నా కన్నీటిని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తా ఉండగానే అంతలోనే యెషయా భక్తుడు వచ్చి ముందు చెప్పాడు, ఇంకా కొన్ని రోజుల్లో నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. ఈ లోపల ఆ మాట చెప్పంగానే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యెషయా భక్తుడు కొంత దూరం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా దేవుడు తను దర్శించి మరలా ఒక 15 సంవత్సరాలు హిజ్కియా ఆయుష్ని నేను పెంచుతున్నానని ఇప్పుడే వెళ్ళి చెప్పమన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడతామా. ఆమేను హల్లెలూయా. అంటే ప్రార్థన దేవుని యొక్క మనసుని ఏం చేసింది? మీరందరూ చెప్పాలి. ప్రార్థన దేవుని యొక్క మనసుని మార్చివేసింది, దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చివేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు అతిథి పొందాలని, ఏదేదో పొందాలని, ఏదేదో సాధించాలని, ఏదేదో నువ్వు పొందుకోవాలని నువ్వు ఎంత ప్రయాసపడినా కానీ దేవుని కనికరం లేకపోతే, దేవుడు చెయ్యాలనే ఉద్దేశం లేకపోతే, ఆయన మాత్రం నువ్వు ఎంత ప్రయాసపడినా, దానికోసం ఎన్ని పాటులు పడినా, ఒక మాట అంటాడు కదా, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కానీ ఆ కార్యం అనేది జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దావీదు ఏం చేస్తాడంటే, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడల్లా ప్రార్థన చేసి నీ చిత్తం ఉంటే నేను వెళ్తానయ్యా అని అంటాడు. మనం కూడా ఎలాగుండాలి? దేవుని స్తోత్రం చెప్పండి. మనం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు అడుగులేసేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. మనకు ఆటోమేటిక్గా అర్థమైంది. ఏదన్నా పని చేసేటప్పుడు, ఏదన్నా పని పూనుకున్నప్పుడు, లేదంటే ఏదన్నా వ్యాపారాన్ని పూనుకున్నప్పుడు, లేదంటే ఏదన్నా సరే ఇక నువ్వు ఏదన్నా ప్రారంభించు, దాంట్లో ఆటోమేటిక్గా నీ ఆశీర్వాదం అనేది కనపడిద్ది. ఒకవేళ కనపడట్లేదంటే అక్కడ దేవుని దయ లేదు అని గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కనికరం లేదని గుర్తు, దేవుని కటాక్షం లేదని గుర్తు, దేవుడు ఏమీ చేయదలుచుకోవట్లేదని గుర్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు పెట్టిన వ్యాపారమైనా, వ్యవసాయమైనా, లేదంటే ఉద్యోగమైనా, ఏదైనా సరే ఒకవేళ అది దేవుని నామం పేరట నువ్వు ప్రారంభించి ఉంటే అది ఆటోమేటిక్గా దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, సంపద, ఐశ్వర్యం అక్కడ అన్నీ కూడా కనపడతా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేను హల్లెలూయా. కనుక ఇక్కడ ఏముంది ఆ మాట? యెహోవా యెహోవా ఇల్లు కట్టించని ఎల్ల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు దేంట్లో కట్టబడాలన్నా, దేంట్లో ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నా దేవుని కనికరం ఉండాలి. తర్వాత కింద వచ్చిన చదువు. యెహోవా పట్టణమును కాపాడని నల్ల దాన్ని కావులి కాయవాడు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను హల్లెలూయా. ఇక్కడ ఇంక ఈ మాట ఏంది? యెహోవా పట్టణమును కాపాడని ఎల్లా దాన్ని కావులి కాయవారు మేలుకొని ఉండుట కూడా ఏంటంట? వ్యర్థమేనంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనల్ని కూడా ఎవరు కాపాడాలని మనం అప్పగించుకోవాలంటే దేవుడికే మన అందరిని మనం ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఇచ్చిన బిడ్డనే కానీ, నీకు ఇచ్చిన కుమారునే కానీ, నీకు ఇచ్చిన సంతానమే కానీ, లేదంటే నీకు ఇచ్చిన ఆరోగ్యమే కానీ, నీకు ఇచ్చిన బలమే కానీ, ఇవన్నీ కూడా దేవుడే కాపాడాలని, దేవుడి కనికరం ఉండాలని, దేవుని కటాక్షం ఉండాలని, దేవుని కాపుదల, దేవుని వాత్సల్యత ఉండాలని మనం ఏం చేయాలి అంటే దేవునికి మనము అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. అందుకనే పొందుకోవడానికి పరుగులు ఎత్తకూడదు. తర్వాత ఏం చేయాలి? నిన్ను నువ్వు కాపాడుకోవటానికి పరుగులెత్తొద్దు అని నేను పూర్తిగా చెప్పనులే కానీ, ఎందుకంటే కాపాడుకునే బాధ్యత కూడా మన మీద దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అనుకోకుండా జరుగుతాయి చూసారా, ఆ టైంలో దేవుడు మనకి కాపాడాలి. అందుకనే ఒక చోట దేవుడు అంటాడు, దుష్టుడు నన్ను నెట్టగా ఆయన నన్ను కాపాడాడు అని అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాడంట అలాగే నెడతాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ టైంలో దేవుడు మన ఏం చేయాలంట? కాపాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మీరందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనము ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఒక ముస్లిం సహోదరుడు ఏం చేశాడంటే, తన భార్యకి తెలియకుండా, తన అత్తమామనికి తెలియకుండా, తన తల్లిదండ్రులకు తెలియకుండా, తన ముస్లిమ్స్ పెద్దలకు తెలియకుండా ఏం చేశాడయ్యా అంటే, అతను ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడల్లా బాత్రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు? చెప్పాలి మీరు అందరూ కూడా. అసలు చేసుకునే మనసు ఉంటే ఇంట్లో పిల్లగాలు తిరుగుతున్నాను వంక చెప్పు, పిల్లోడు తిరుగుతున్నాను వంక చెప్పు, పిల్లగాలు గోల్ చేస్తున్నారని వంక చెప్పు, ఏడ ఈ పని అంతా సరిపోతుందని ఏ వంకలు చెప్పు. కానీ ఈరోజు ఆ ముస్లిం సహోదరుడు గొప్ప సేవకుడయి తన కింద కొంతమంది సేవకులను తయారు చేసి మందిరాలు కట్టించి సార్వత్రిక సంఘానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేను హల్లెలూయా. వేల మందికి భోజనం పెట్టేవాడు అయ్యాడు. కారణం ఏంటంటే అతనుకున్న మంచి మనస్సాక్షి ఏంటో చెప్పనా? దేవుడి మీద ఆధారపడటం, దేవునికి మొరపెట్టుకోవటం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. ఇప్పటికీ కొన్ని సంవత్సరాలైంది ఆ సాక్ష్యాన్ని నేను విని, ఆయన రక్షణ పొంది కూడా ఆయన మధ్యకాలంలో ఎక్కడో చెప్తుంటే నేను విన్నాను. ఇప్పటికూ తన భార్య వారానికి వచ్చేటప్పటికల్లా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదంట. ఆమేను హల్లెలూయా. ముందు మనం ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అది చేయకుండా దేవుని దగ్గర నుంచి మనకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు ఇవ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరగా మరొక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇదిగో ఈ మాట మీరు గమనించండి. నా యందు మీరును మీ యందు నా మాటలను ఏమి నిలిచి ఉండాలంట? చెప్పాలి మీరందరూ కూడా. ఎవరి మాటలు నిలిచి ఉండాలంట? మనలో దేవుని మాటలు నిలిచి ఉన్న ఎడల, అదిగో మీకు ఏది ఇష్టమో
అది అడగండి. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. మీకు ఏది ఇష్టమో అది అడగండి. మీకు అది ఏం చేయబడుతుందంట? అనుగ్రహించబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఫస్ట్ మాట చదువుతాం. నాలో మీరును దేవునికి స్తోత్రం. అంటే మనం ఎవరిలో నిలవాలి? యేసయ్యలో మనము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అక్కడ ఉన్న మాట ఏంది? నీ మాటలు నా మాటలు మీలో నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీరు ఏదడిగితే నేను అది మీకు ఇస్తాను. మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు ఇస్తాను నేను. ఆమేను, హల్లెలూయా. ముందు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుళ్ళో మనం నిలవాలి. ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుళ్ళో మనం నిలిచి ఉండాలి. దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ముందు ఈ పని చేయండి. ఖచ్చితంగా దేవుడు, నువ్వు శ్రమలో ఉన్న ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. నువ్వు కష్టాల్లో ఉండి ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. నువ్వు దుఃఖంలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. నువ్వు పాతాళములో ఉండి ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. నువ్వు బాత్రూంలో ఉండి ప్రార్థన చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అలాంటి ప్రార్థనలు దేవుడు ఎన్నో ఆలకించి అందరి జీవితాల్లో అద్భుతాలు చేసి వారిని రోజు సాక్షులుగా నిలబెట్టి దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక మన శ్రమలన్నిట్లో, మన కష్టాలన్నిట్లో, మన బాధలన్నిట్లో, మన ఇబ్బందులన్నిట్లో, మనందరం పోరాటాలన్నిట్లో, మన అన్నిటికీ విడుదల లేదంటే గొప్ప విమోచన దేవుడు మనకి ఇవ్వాలంటే, లేదంటే మనం చేసిన ఆ ప్రార్థనలకు ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా దేవుళ్ళో మనం నిలిచి ఉందాం. ఆయన మాటలు మనం హృదయంలో నిలుపుకుందాం. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు మన అందరం హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో మోకరించండి.